అధికార పార్టీకి తొత్తులుగా మారి అన్యాయంగా వ్యవహరిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్న అధికారులకు తిప్పలు తప్పవని వైసీపీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. తాను తన ప్రయోజనాల కోసం అధికారులను వాడుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు ఆరోపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారులను ఇబ్బంది గురి చేసినట్లు ఒక్క ఉద్యోగితో చెప్పించడని సవాల్ విసిరారు. అధికార పార్టీ వాళ్లు చెప్పారని, న్యాయం ధర్మం గాలికి వదిలి తన పార్టీకి ఓటు వేసిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు అన్యాయంగా తీసివేస్తున్న అధికారులను ప్రశ్నించకుండా, న్యాయం ధర్మం గాలికి వదిలి తమ పార్టీకి ఓటు వేసిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను అన్యాయంగా తీసివేస్తున్న అధికారులను ప్రశ్నించకూడదని నిలదీశారు. అధికారులకు ఏ సమస్య వచ్చినా అండంగా ఉండి భరోసా కల్పించే వ్యక్తిత్వం తనదన్నారు. నియోజకవర్గంలో పనిచేసే కానిస్టేబుల్ మొదలు ఎస్ఐ వరకు, తలారి నుంచి తహసీల్దార్ వరకు, గ్రామ పంచాయతీ నుండి ఎంపీడీఓ వరకు దాదాపు 2500 మంది ప్రభుత్వ ఉద్యోగులను తోబుట్టులుగా భావించి ఏటా ఉగాది పండుగ రోజున దుస్తులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కొందరు అధికారుల నీచపు చర్యలతో తమ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా బాధపడితే అందుకు కారణమైన వారిపై భవిష్యత్తులో చర్యలు ఉంటాయంటే అవి ఏ విధంగా తప్పుతాయని ఉద్యోగ సంఘాలు నాయకులను ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేతలు మాట్లాడుతూ, పశ్చిమలో తహసీల్దార్ వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఏమయ్యాయని, విజయవాడలో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే సీనియర్ అధికారిపై దాడి చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయని, టీడీపీ ఎమ్మెల్యే ఒక ఎస్ఐని నిర్బంధిస్తే ఎందుకు అరెస్టు చేయలేకపోయారని ప్రశ్నించారు. అయితే వైసీపీ నేత చివరెడ్డిపై ఉద్యోగ సంఘాలు పచ్చ మీడియా కావాలనే బురద జల్లుతున్నాయని తిప్పికొట్టాలని వైసీపీ నేతలను కోరుతున్నారు.